చూడబోయే వీడియో వచ్చేసి నా బేకింగ్ ఫస్ట్ డే క్లాస్ అండి. చాలా సంవత్సరాల ముందే బేకింగ్ నేర్చుకోవాలా అనే ఒక ఇంట్రెస్ట్ ఉండిందండి. కానీ కుదరలేదు. ఏమంటే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఈరోజు ఆ ఆశ వచ్చేసి నెరవేరిందండి. బేకింగ్ క్లాస్ నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. బేకింగ్ క్లాస్ బయలుదేరేదానికి నేను లంచ్ మార్నింగే ప్రిపేర్ చేసేసానండి. నా టైమింగ్ వచ్చేసి 2:30 to 5:30. కాబట్టి లంచ్ వచ్చేసి మార్నింగ్ రెడీ చేసి అన్నీ ప్యాక్ చేసేసానండి. బేకింగ్ వాళ్ళు ఒక వాయిస్ మెసేజ్ పంపించున్నారండి వాట్సాప్లో. ఏమేమి వస్తువులు తీసుకొని రావాలని. అందులో వచ్చేసి నా ఆధార్ కార్డు, దాని తర్వాత 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక నోట్బుక్, దాని తర్వాత ఒక పెన్ను, ఒక చిన్న టవల్, దాని తర్వాత ఒక బాక్స్ తీసుకొని రమ్మన్నారండి. బాక్స్ ఎందుకంటే మనం చేసే కుక్కీస్, కేక్, బ్రెడ్ అన్నీ వచ్చేసి మనమే తీసుకొని వచ్చేయాలా. కాబట్టి ఇవన్నీ మార్నింగే రెడీ చేసానండి. బయలుదేరేటప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. ఫస్ట్ డే కాబట్టి మా ఆయనే నన్ను డ్రాప్ చేసినారండి. ఈవినింగ్ వచ్చేసి కంప్లీట్గా నేర్చుకోవాలనేసి, పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండే వల్ల నా వల్ల టైం వచ్చి స్పెండ్ చేయడం మాలేదండి. ఏమంటే వాళ్ళు వెనకాల తిరిగేది ఒక పనిగా ఉండింది. ట్యూషన్ కానీ, డాన్స్ క్లాసు, పాట క్లాసు ఇలానే ఉండిందండి. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉంటే మనం ఏమీ చేయలేమండి. పిల్లలు వెనకాల తిరిగేది పని అందరికీ అలానే. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయినారు కాబట్టి ఇప్పుడైనా నేర్చుకుందాము అనేసి అనుకుంటా ఉన్నానండి. మా ఆయనతో చెప్తే ఓకే నువ్వు నేర్చుకోనేసి అన్నాడు. బెస్ట్ బేకింగ్ క్లాసు వెతికేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు రీల్ చూస్తానండి. కాబట్టి దాని తర్వాత వీళ్ళని కాంటాక్ట్ అయితే ఈ మంత్ 21st వచ్చేసి క్లాసు స్టార్ట్ అవుతున్నది అనేసి అన్నారు. నేను తీసుకుంది వచ్చేసి మాస్టర్ క్లాస్ అండి. 6 days క్లాసు. వాల్జేరా 1 day వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారండి. అలానే 3 days క్లాసు, 6 days క్లాసు, 14 days క్లాసు. 14 days అనేది కంప్లీట్గా బేకింగ్, కుక్కీసు, స్వీట్సు, డెసర్ట్సు అన్నీ కంప్లీట్ అండి. ఇదే మనం బేకింగ్ నేర్చుకుపోయే ప్లేసు. 6 days వచ్చేసి ఈయన్నే మనం ప్రాక్టీస్ చేయబోతాము. ఆ రోజు ఫస్ట్ డే ఒక 1 hourకి వాళ్ళ నేము, ఏం పర్పస్ కోసం మీరు నేర్చుకొని వచ్చినారు బేకింగ్ అనేసి డీటెయిల్ అందరినీ అడిగినారు. నాతో కూడా వచ్చేసి 12 మంది అండి ఈ బేకింగ్ క్లాస్కి వచ్చిన వాళ్ళు. అందరూ డీటెయిల్ చెప్పి అయినాక దాని తర్వాత బేకింగ్ గురించి మాట్లాడినారండి. బేకింగ్ చేయాలంటే ఓటీజీ, ఓవెన్ ఈ రెండిట్లో ఏది బెస్ట్, ఎన్ని లెటర్స్ తీయాలా, ఎలా బేక్ చేసుకోవాలా, టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలా, ఇవన్నీ డీటెయిల్గా ఆ మ్యామ్ వచ్చేసి చెప్తా ఉన్నిందండి. అలానే మేము ఒక నోట్ తీసుకొని వెళ్ళినాం కదండి. దాంట్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మంట మేము రాసుకున్నాము. అలానే వెనిలా ఎసెన్స్ కానీ, ఈ కేక్లో కలర్ యాడ్ చేస్తాం కదా, జెల్ కలరా, ఏం యాడ్ చేయాలా, ఏమి నెంబరు, అలానే మనం కేకుకు వాడే వస్తువులండి, ఎసెన్స్ కానీ, ఫుడ్ కలర్ కానీ, మైదా, షుగరు ఇవన్నీ వచ్చేసి ఏ బ్రాండ్ వాడాలా, ఏ బ్రాండ్ వాడితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే రీజనబుల్ రేటు, పలాంది ఇక్కడ తీస్తే ఈ రీజనబుల్ రేట్ అనేసి షాప్లో నుంచి అన్ని డీటెయిల్ అండి. ఒక్కొక్క రెసిపీ చేసేటప్పుడు ఆ రెసిపీ గురించి ఫుల్ డీటెయిల్ వచ్చేసి మనకు ఇస్తూ ఉన్నారు. నోట్స్ మనం తీసుకుంటా ఉండామండి. అన్నీ వచ్చేసి పీడిఎఫ్లో ఉంటాయి. కానీ ఇవన్నీ వచ్చేసి పీడిఎఫ్లో ఉండవండి. కేక్ మేక్ చేసేది అవే ఉంటాయి. ఆ రోజు వచ్చేసి 4 విధాల కేకులు చేసినామండి. ఒకటి వచ్చేసి వెనిలా స్పాంజ్ చేసినాము, రెండోది వచ్చేసి రెడ్ వెల్వెట్ కప్ కేక్ చేసినామండి, మూడోది వచ్చేసి బ్లాండీ చేసినాము. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ పెట్టి మనం బ్రౌనీ చేస్తాం కదండి, అలానే వైట్ చాక్లెట్ పెట్టి మనం బ్లాండీ చేసుకుంటాము. చాలా వీడియోలు చూసేసి మనం బేకింగ్ వచ్చి యూట్యూబ్లో చూసి చేస్తూ ఉంటామండి. కానీ మనకే తెలియదండి, చాలా మిస్టేక్స్ చేసి ఉంటాము. క్లాస్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి అనిపిస్తూ ఉందండి ఏమేమి మిస్టేక్ చేసినామండి. రెడీ చేసిన కేక్ ఒక్కొక్కటి బేక్ అయ్యి వచ్చేటప్పుడు వెనిలా స్పాంజ్ని బట్టి క్లింగ్ ర్యాప్ చేసినారండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి మరదన వచ్చేసి మీరు ఐసింగ్ చేయండి అనేసి అన్నారు. రెడ్ వెల్వెట్ కప్ కేక్ని లైట్గా పైన వచ్చేసి కట్ చేసి దాని తర్వాత మీరు ఐసింగ్ చేసి లైట్గా స్ప్రింకిల్స్ మీరు యాడ్ చేసుకోండి అనేసి అన్నారండి. అని మనం బేకింగ్ నేర్చుకున్నామంటే మన పిల్లలకు హెల్తీగా చేసి ఇవ్వచ్చండి. ఈ హెల్తీ వర్షన్లో మిల్లెట్స్ ఎలా యాడ్ చేసి చేయాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. కేక్ రెడీ చేసేటప్పుడు మైదా, షుగరు, ఆయిల్, ఎగ్ అన్నీ వచ్చేసి వాళ్ళు మెషర్ చేసి బౌల్లో ఇచ్చేస్తూ ఉన్నారండి. దాని తర్వాత మనం ఏమేమి యాడ్ చేయాలా, ఎలా బీట్ చేయాలనేసి మెథడ్ చెప్తా ఉన్నారు. కానీ టేస్ట్గా వచ్చినాయండి అన్ని కేకు. ఫస్ట్ డే క్లాస్ ఇలానే పోయింది. ఫస్ట్ డే క్లాస్ వచ్చేసి 5:40కి అయిందండి. క్లాస్ అయిన వెంటనే నేను బయలుదేరేసానండి. బేకింగ్ క్లాస్లో నుంచి మనకు చెన్నై మెట్రో వచ్చేసి ఒక 10 నిమిషాలు వాకబుల్. ఈ వీడియో వచ్చేసి మరదనం తీసేది. మరదనం మార్నింగ్ వచ్చేసి నేను ఒక 12:30కి బయలుదేరినానండి ఇంట్లో. మెట్రోలోనే వెళ్ళినాను. మెట్రో చాలా ఈజీగా ఉందండి. ఈ బేకింగ్ క్లాస్కి వెళ్ళే వల్ల ఎండలు ఎక్కువే ఉంది. కానీ మనం నేర్చుకొని అవ్వాలనేసి నేను డిసైడ్ అయినానండి. కాబట్టి ఎండలు ఉంటేనూ పర్లేదనేసి నేను క్లాస్కు వస్తున్నాను. జాయిన్ అయిపోయినాము. 6 days కదా, 6 days అయినాక కంటిన్యూ చేసేదా వద్దా అనేసి మళ్ళీ డిసైడ్ చేయాలండి. 12:30కి బయలుదేరితే కరెక్ట్గా మనం ఆడ రీచ్ అయ్యే టైం వచ్చేసి 1:30 అయిపోతుందండి.
ఏమంటే నా టైమింగ్ వచ్చేసి 2:30 కాబట్టి లంచ్ తినేదానికి ఆడ టైం ఉండదండి. కాబట్టి క్లాస్‌కి వెళ్ళేసి ఆడనే నేను లంచ్ చేసేస్తాను. ముందు రోజు వచ్చేసి మేము వెనిలా స్పాంజ్ వచ్చి చేసినాము. అవే మీరు మరుదినం ఐసింగ్ చేయబోతారని చెప్పినారు. కానీ ఆ రోజు ఫుల్‌గా ఫాండన్ చేయండి అనేసి ఫాండన్ ఎలా మేక్ చేసేది, ఎట్ట మనం పిండి కలుపుకునేది, ఎలా వచ్చేసి కలర్ యాడ్ చేయాలా, ఎలా వచ్చేసి 2D, 3D టాయ్స్ చేసి మనం డెకరేషన్ చేసేది అనేసి చాలా విషయాలండి. ఆ రోజు 3 అవర్స్ వచ్చేసి ఫాండన్ గురించే వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. అలానే లాస్ట్‌లో వచ్చేసి మీకు తెలిసిన ఫాండన్ 3D ఒక టాయ్ వచ్చేసి మీరు కేక్‌లో మేక్ చేయాలా అనేసి అన్నారు. నాకు వచ్చేసి దానికి ముందు నేను ఫాండన్ కేక్ వీడియో వచ్చేసి యూట్యూబ్‌లో చూడలేదండి. దాని తర్వాత టెడ్డీ బేర్ మనకు తెలిసిందే కదా అనేసి నేను టెడ్డీ బేర్ చేసినాను. అలానే ఫాండన్ కేక్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ వాడనంటా ఉన్నారండి. ఆ కేక్‌కి వచ్చేసి అమెరికన్ బటర్ క్రీమే బీట్ చేసి యాడ్ చేస్తూ ఉంటాం. టెడ్డీ బేర్ వచ్చేసి ఫస్ట్ టైమే ఇలా ట్రై చేసినానండి. కాబట్టి ఓకే. ఏమంటే నోరు, ముక్కు, కన్ను అన్నీ వచ్చేసి క్రాస్‌గానే ఉందండి. కానీ ఫస్ట్ టైం ట్రై చేసిన వల్ల పర్లేదు. నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా చేయండి అనేసి అన్నారు. అందరూ వాళ్ళకు తెలిసిన 3D, 2D వచ్చేసి టాయ్స్ చేసి డెకరేషన్ చేసినారు. ఇలానే మా సెకండ్ డే క్లాస్ వచ్చేసి పోయిందండి. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.